అందరికి నమస్కారం. ఈరోజు పొద్దున్న లేవగానే ఒక ఇంద్రమ్మ కమిటీ పేర్లు వచ్చినాయి. మేము కీసర గ్రామ కమిటీ మేము చూడగానే షాక్కి గురైనాం. ఎందుకంటే ఈ ఇంద్రమ్మ కమిటీ గురించి 2 సార్లు మీటింగ్ పెట్టి మేము పెట్టిన తీర్మానం చేసిన పేర్లు రాకపోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే చాలా అన్యాయం కూడా జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది బీసీలకు మేము మాటిచ్చి వాళ్ళ పేర్లు రాసి ఈరోజు బీసీ ప్లేస్లో ఒక ఓసీని తీసుకొచ్చి అధ్యక్షుడు కాకుండా అధ్యక్షుడు పేపర్లు రాసుకోవడం వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే అసలు ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షుడు ఉండనే ఉండదు. ఎవరైతే కార్యదర్శి ఉంటారో వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులను రాసుకోవడం చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు మనమే ఇట్లా చేస్తే తెలియని వాళ్ళు ఇంకెట్లా అనుకుంటారు. ఇదంతా అన్యాయం. ఎందుకంటే మనం గ్రామ కమిటీ తీర్మానం చేసింది, మన గ్రామ కమిటీ అధ్యక్షుడు అఫీషియల్గా లెటర్ పెట్టి ఇచ్చిన పేర్లు రాకపోవడం చాలా అన్యాయం జరిగింది అనుకుంటాం. అదేవిధంగా ఇది ఇంద్రమ్మ కమిటీ కాకుండా ఒక మేడ్చల్ మార్కెట్ కమిటీలో ఎవరికి డైరెక్టర్ చేయలేదు. కీసరకు ఎంతో చరిత్ర ఉంది, మన కీసరకు ఎంతో చరిత్ర ఉంది. ఇన్ని రోజుల నుంచి దండాడుతుంటే ఇన్ని రోజులు చేస్తుంటే కీసర ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏమంటే ఏనికి చాతనట్లేదు వాళ్ళకి. అన్ని వేరే వేరే చిన్న చిన్న గుళ్ళలో ట్రస్ట్ బోర్డులు వేస్తారు, కీసరకు మాత్రం ట్రస్ట్ బోర్డులు వేస్తలేరు. అదేవిధంగా కీసరకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు, కీసర ఓట్లు వేయలేదా, కీసర కాంగ్రెస్ పనిచేస్తలేరా అని నేను